రాకేష్ రెడ్డిని కూడా పిలిచి అక్కడ ఒక పెద్ద అన్నదాన సత్రం కడుతుండు 5 కోట్ల రూపాయలతోని అన్నదాన సత్రం కడుతుండు స్వామి. పిలిచినప్పుడు పోయినాం. కొబ్బరికాయలు కొట్టేసినాక ఒక చిన్న వేదిక మీద కూర్చున్నాం. చాలా మంది ఉన్నారు. ఆ వేదిక మీద సీదా చెప్పిండు, నేను ఎమ్మెల్యే కావడానికి కారణమే తమ్ముడు వినయ్ అని చెప్పిండమ్మా. వింటురా అంటే నేను అప్పుడు గతంలో బీజేపీ ఆ రకంగా పనిచేసినాం, కానీ అక్కడ రకరకాల రాజకీయం వల్ల మనం వదిలేసినాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కనుక కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుంది. నేను ఒకవేళ బీజేపీ ఎమ్మెల్యే అయినా కానీ మీకు న్యాయం చేయలేకపోతుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక అన్ని విధాలుగా కాంగ్రెస్ ద్వారానే లబ్ధి చేకూరే విధంగా మేము పనిచేస్తాం కనుక ప్రతి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. అన్ని విధాలుగా మీకు పని చేసి చూపిస్తాం. చూపిస్తేనే మీ దగ్గరికి 2029లో ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఓటు అడగడానికి వస్తా. ఇటు రమ్మ, మీకు అభివృద్ధి చేస్తేనే మీ దగ్గరికి ఓటు అడగడానికి వస్తా. ఒకవేళ అభివృద్ధి చేయకపోతే మీ దగ్గరికి ఓటు అడగడానికి కూడా రాను అని చెప్పి కూడా ధైర్యంగా చెప్తున్నా. ఎందుకంటే నా దగ్గర నిధులు ఉన్నాయి. నిన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు వచ్చారు, వినయ్ నువ్వు మున్సిపల్ మీద మంచి మెజార్టీతో గెలిపించుకో, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక 50 కోట్ల నిధులు ఇస్తాను కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించుకోండి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కడ తప్పు చేస్తారో గతంలో చేసిన తప్పు మళ్ళీ చేయకండి. అందుకోసమే మరీ చెప్తున్నా, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కనుకనే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే మీకు అన్ని విధాలుగా పనులు జరుగుతాయి కనుక నాకు ప్రభుత్వానికి ఒక వారధి కావాలి అభివృద్ధి చేయడానికి మీ గ్రామంలో. అందుకోసమే రవి గారు కానీ రామోని కానీ మన జయపాల గారిని కానీ అందరినీ కూడా గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై వినయన్న, చేతు గుర్తుకే